హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. హలో డాక్టర్. హాయ్ అండి. ఈ రోజుల్లో మిల్క్ అనేది చాలా తేడాలు వచ్చేస్తున్నాయి. అంటే కొన్ని 1 మంత్ దాకా కూడా ఉంటున్నాయి. సో అసలు అవి ఎంతవరకు మంచిదంటారు? మిల్క్ అడల్టరేషన్ అనేది ఏంటి? దీని గురించి చెప్పండి. మిల్క్ అడల్టరేషన్ అనేది చాలా కామన్ అండి. హ్మ్. ఎందుకంటే మనకు పాతకాలంలో తీసుకుంటే ప్రతి ఒక్క ఇంట్లో బర్రెలుండేవి, ఆవులుండేవి. ఇప్పుడు ఎక్కడా లేవు. అయినా గూడా ప్రతి ఒక్కరు మిల్క్ తాగుతున్నారు. ఇంత మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, హ్మ్. మనము ప్రతి ఒక్క మనిషికి మిల్క్ అంటే ఇలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏముండాలి? వాళ్ళు ఎన్ని రోజులు ప్యాకెట్ అక్కడ పడేసినా అది చెడిపోకూడదు. షెల్ఫ్ లైఫ్ చాలా ఉండాలి. అదే విధంగా తెల్లగా మెరిసిపోతా నేర్చుకోవాలి. ఉండాలనమాట. కొంతమందికేంటంటే బాగా కన్సిస్టెంట్‌గా ఉండాలి. మిల్క్ అనేది పక్కన పెట్టారనుకోండి, కొంచెం పైన, కింద తేడా వస్తది. అలా ఉండకూడదు. వీళ్ళకంతా కన్సిస్టెంట్‌గా ఉండాలి. హ్మ్. ఇంకోటేంటంటే పైనుంచి ఇట్లా మిల్క్ పోసి వీళ్ళకేంటంటే మొత్తం నురుగు రావాలి. నురుగు, నురుగు రావాలి. అట్లే ఫ్రెష్ ఉండాలి. వాళ్ళు 2, 3 రోజులు అట్లనే పెట్టినా కూడా మిల్క్ ఫ్రెష్ ఉండాలి. టేస్ట్ ఎట్లుండాలంటే పాలు భలే తియ్యగున్నాయని అంటుంటారు. అదొకటి. ఇంకోటేంటంటే జిమ్‌కెళ్ళి వీళ్ళేం చేస్తున్నారంటే, నాకు మంచిగా ప్రోటీన్ ఉండాలి మిల్క్‌లో. ప్రోటీన్ టెస్ట్ కూడా చేస్తారన్నమాట. ప్రోటీన్ టెస్ట్ చేస్తే మంచి ప్రోటీన్ ఉన్నట్టు రావాలి. అదేవిధంగా పాలు చిక్కగా ఉండాలన్నమాట. వాళ్ళు ఇట్లా స్పూన్‌తో ఇట్లా ఎత్తితే చిక్కగా కనపడాలి. అదేవిధంగా వీళ్ళకేంటంటే బాగా వెయిట్ ఉండాలి. మనము లాక్టోమీటర్ పెట్టి చూస్తే వెయిట్ మిల్క్ వాటర్ కలిపితే డెన్సిటీ తగ్గిపోతుంది. అలా ఉండకూడదు వీళ్ళకి. మంచిగా డెన్స్‌గా ఉండాలి. దాంతో పాటు మీగడ, వెన్న బాగా రావాలి. మీగడ బాగా రావాలి. ఇన్ని కోరికలు కన్జ్యూమర్‌కుంటాయన్నమాట. సో, అదే విధంగా ఒక అమ్మేవాడికి ఎలా ఉంటుంది? పాలనేది చీప్‌గా రావాలి. అదే విధంగా నేను క్వాంటిటీ ఎక్కువ రావాలి. చీప్‌గా రావాలి, క్వాంటిటీ ఎక్కువ రావాలి. సో, మనం ఏ క్యారెక్టర్ ఇంతవరకు డిస్కస్ చేసుకున్న ఏ క్యారెక్టర్ తీసుకున్నా చీప్‌గా తయారు చేయాలన్నా, క్వాంటిటీ పెంచాలన్నా, షెల్ఫ్ లైఫ్ పెంచాలన్నా, వైట్‌గా ఉండాలన్నా, నురగ ఉండాలన్నా, మంచిగా దాంట్లో ఫేక్ ప్రోటీన్‌గా ఉండాలన్నా, లేకపోతే బాగా డెన్స్‌గా ఉండాలన్నా, ఏదైనా ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేయొచ్చు. మనము ఎలా చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పాలు చీప్‌గా రావాలి అంటే ఆవుల్ని, గేదెల్ని చీప్‌గా ఎలా పెంచాలంటే, మామూలుగా పాతకాలం ఎలా చేసేవాళ్ళంటే, ఆవుల్ని తీసుకుపోయి అడవుల్లో వదలడము, లేకపోతే మనుషుల్ని పెట్టి మంచి గడ్డి పెట్టడం. ఇప్పుడేం చేస్తున్నారంటే అంతా సోయా పెట్టడము, లేకపోతే గ్రెయిన్స్ పెట్టడము ఇవన్నీ చేస్తున్నారు. గ్రెయిన్స్, సోయా ఇవన్నీ చీప్‌గా దొరుకుతాయి గడ్డి కంటే. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ సోయా తినడం వల్ల, అదేవిధంగా కార్న్ తినడం వల్ల ఏమవుతుందంటే, మిల్క్‌లో ఒమేగా 3 కంటెంట్ తగ్గిపోతుంది. ఒమేగా 3 అనేది చాలా మంచిది హెల్త్‌కి. ఏంటంటే బాగా బ్రెయిన్ డెవలప్‌మెంట్ చేస్తుంది. ఒమేగా 6 పెరిగిపోతుంది. ఒమేగా 6 పెరిగిపోవడం అంటే ఇన్‌ఫ్లమేషన్ బాగా పెయిన్స్ రావడము, డిసీజెస్ రావడం చాలా ఈజీ అవుతుందనమాట. ఫస్ట్ చీప్‌గా తయారు చేయడం వల్ల ఇదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ క్వాలిటీ పెంచాలి. క్వాలిటీ పెంచాలంటే ఏంటి? దాంట్లో వాటర్ యాడ్ చేస్తారు. అదే విధంగా ఆక్సిటోసిన్ అనే హార్మోను బర్రెలకి, ఆవులకి ఇస్తారు. ఎప్పుడైతే ఈ హార్మోన్ ఇస్తారో మంచిగా పాలిస్తాయి. కాకపోతే ఈ హార్మోన్ అనేది ఈ మిల్క్‌లో కూడా వస్తుందనమాట. ఇది ఎప్పుడైతే చిన్న పిల్లలు ఎస్పెషల్లీ ఆడపిల్లలు, చిన్న పిల్లలు తాగుతారో త్వరగా మెచ్యూర్ కావడం, చిన్న వయసులోనే బ్రెస్ట్ డెవలప్ అవ్వడం. అదే మగవాళ్ళలో కూడా బ్రెస్ట్ డెవలప్ అవ్వడం, చిన్న పిల్లల్లో బ్రెస్ట్ డెవలప్ అవ్వడం. సెక్సువల్ పొటెన్సీ తగ్గిపోవడం ఇవన్నీ చూస్తా ఉంటాం. ఇదేంటంటే క్వాలిటీ పెంచాలి. నెక్స్ట్ షెల్ఫ్ లైఫ్. వారం రోజులు పెట్టినా కూడా మిల్క్ ఏం కావద్దు. ఒక రోజుకి చెడిపోతే మిల్క్ అది చెత్త మిల్క్ అని తిట్టుకుంటూ ఉంటారు ఇంట్లో. దాన్ని పెంచడానికి ఏం చేస్తారంటే ఫార్మోలిన్ అనే కెమికల్ యూజ్ చేస్తారు. ఈ ఫార్మోలిన్ అనే కెమికల్ ఏం చేస్తుందంటే మామూలుగా శవాల్ని కుళ్ళిపోకుండా ఉండడానికి యూజ్ చేసే కెమికల్. అది మిల్క్‌లో ఏస్తున్నారనమాట. ఓహ్ మై గాడ్! మనం మెడికల్ కాలేజ్‌లో చూస్తుంటాం చూసారా? శవాల్ని డిసెక్షన్ యాహ్! చేసినప్పుడు కుళ్ళిపోకుండా ఒక కెమికల్‌లో ఏస్తారు. ఆ కెమికల్స్ కూడా వాడుతున్నారు. అదేవిధంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా కలుపుతుంది. మిల్క్ బాగా వైట్‌గా రావాలంటే ఏంటంటే సో, డిటర్జెంట్ వాడతారనమాట. సోప్ గన దాంట్లో ఏస్తే బాగా వైట్‌గా వస్తుంది. అదేవిధంగా కన్సిస్టెంట్. ఇలా కల్తీ పాలని పక్కన పెట్టేసి ఏమవుతుందంటే అవి లేయర్ ఫార్మ్ అయిపోయింది. డెన్స్‌గా ఉన్న మెటీరియల్ అంతా కిందకి పోతుంది. లైట్‌గా ఉన్న మెటీరియల్ పైకొస్తుంది. ఇలా ఉండకుండా కన్సిస్టెంట్‌గా కావాలంటే దాని సర్ఫేస్ టెన్షన్ తగ్గించి పెట్టాలి. దానికి డిటర్జెంట్ సోప్ యూజ్ చేస్తున్నారు. సోప్ వల్ల ఇంకోటేందంటే పైనుంచి ఇట్లా పోస్తే మొత్తం మురుగు, నురుగు నురుగు వస్తుంది. నురుగొస్తుంది. పాలు ఎంత నురగ కావాలన్నా తయారు చేయగలరు. అదే విధంగా పాలు ఫ్రెష్‌గా ఉండాలి. ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేస్తారంటే బోరిక్ యాసిడ్ గాని, కాస్టిక్ సోడా గాని, లేకపోతే బేకింగ్ సోడా గాని ఇవన్నీ కలుపుతారు. ఇవన్నీ కలిపితే ఫ్రెష్‌గా ఉంటుంది. మంచి టేస్ట్ ఉండాలి. తియ్యగుండాలి షుగర్ కలపడం దాంట్లో. పాలు చిక్కగా ఉండాలి. చిక్కగా ఉండాలంటే ఏం చేస్తారు? కార్న్ ఫ్లోర్ కలుపుతున్నారు. మిల్క్ పౌడర్ కలుపుతున్నారు. బాగా డెన్స్‌గా ఉండాలి. డెన్స్‌గా అంటే ఏంటంటే మనం పాలలో వాటర్ కలిపితే లాక్టోమీటర్ పెట్టి చూస్తే తెలిసిపోతుంది. పాలలో ఆహ్, నీళ్లు కలిపారని. దాంట్లో గన సాల్ట్ ఏసారనుకోండి అది తెలియదు. డెన్సిటీ పెరిగిపోతుంది. సాల్ట్ ఏస్తే ఏంటంటే లాక్టోమీటర్‌కి కూడా తెలియదు.
అదే ఇంతకంటే డెడ్లీ ఏందంటే చాలామందికి మంచి వెన్న గావాలి, మంచి మీగడ గావాలి. వెన్న, మీగడ కోసం ఏం చేస్తారంటే వీళ్ళు డాల్డా కలుపుతారు. ఈ డాల్డా అనేది ప్రపంచం మొత్తం బ్యాన్ చేశారు. ఈ డాల్డా కలపడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్‌గా అది హార్ట్‌లో పోయి హార్ట్ బ్లాక్స్ వచ్చి హార్ట్ అటాక్స్ తెప్పిస్తుందనమాట. సో, మనిషి కోరికను బట్టి వాళ్ళు కలిపేది ఉంటుంది. ఏ కోరికకైనా వాళ్ళకు ఒక కల్తీ మెటీరియల్ ఉంటుంది. దానివల్ల డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తాయి? సో, ఇటువంటి కల్తీ తీసుకున్నప్పుడు ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తాయంటే డైరెక్ట్‌గా మనం పొట్టలోకి తీసుకుంటాం కాబట్టి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఫస్ట్ లూజ్ మోషన్స్ కావడం గానీ, డయేరియాస్ రావడం గానీ, వామిటింగ్స్ కావడం గానీ, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం గానీ, కడుపులో అల్సర్స్ కావడం ఇవన్నీ కామన్. నెక్స్ట్ ఏంటంటే ఈ కెమికల్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయితుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఇది సెకండ్. థర్డ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కామన్ అనమాట. ఇవన్నీ కాకుండా కొన్ని కొన్ని కెమికల్స్ ఇండివిడ్యువల్ కెమికల్స్ కూడా మనం చెప్పొచ్చు. ఇండివిడ్యువల్ కెమికల్స్ కొన్ని కెమికల్స్ వల్ల ఇంపార్టెన్సీ వస్తుంది. సో, చాలా అలర్జీస్ వస్తాయి, ఇరిటేషన్స్ వస్తాయి. సో, గ్రోత్ రిటార్డేషన్ ఉంటాయి. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ మనము ఎఫెక్ట్స్ అనేవి చూస్తామండి. సో, ఫైనల్‌గా మనం టిప్స్. సో, ప్రజలు ఎట్లాంటి టిప్స్ పాటిస్తే ఇటువంటి మిల్క్ దూరంగా ఉంటారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మిల్క్ అనేది చిన్న పిల్లలకి. సో, పుట్టిన 6 నెలలు కంపల్సరీ మదర్ మిల్క్ కావాలి. తర్వాత వీనింగ్ ఆఫ్ అంటారు. మదర్ మిల్క్‌తో పాటు వేరే అట్‌లీస్ట్ 1 ఇయర్ మినిమమ్ పిల్లలకి మిల్క్ ఇవ్వాలి. 5 ఇయర్స్ వరకు కూడా ఇవ్వచ్చు. ఆ తర్వాత మనిషికి మిల్కే అవసరం లేదు. మిల్క్ ఎందుకు తాగుతారంటే చాలామంది చెప్తారు ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, దాంట్లో మంచిగా కార్బోహైడ్రేట్ ఉంటుంది అంటారు. దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ మంచిది కాదు. లాక్టోజ్ అనేది మంచిది కాదు. అడల్ట్‌లో లాక్టోజ్ డైజెస్ట్ చేసే హార్మోన్స్ ఉండవు. సో, అందుకు ఎంజైమ్స్ ఉండవు. అది మంచిది కాదు. అదే విధంగా మిల్క్ కంటే మంచి ప్రోటీన్ మనకు నాన్ వెజ్‌లో దొరుకుతుంది, పల్సెస్‌లో దొరుకుతుంది, నట్స్‌లో దొరుకుతుంది. అంతకంటే మంచి కాల్షియము, మినరల్స్ అన్నీ మనకు బోన్ సూప్స్‌లో దొరుకుతాయి. మంచి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. మిల్క్ అనేది అడల్ట్‌కి ఎటువంటి పరిస్థితిలో మంచిది కాదు. అది మంచి చేయకపోవడమే కాకుండా చాలా చెడు చేస్తుంది. చాలా అలర్జీస్ చాలామంది టీ, కాఫీస్‌కి అడిక్టెడ్ అయి ఉంటారు. పర్ డే ఒక టీ, కాఫీ లేకపోతే ఉండలేని రైట్. వాళ్ళుంటారు. మరి వాళ్ళెలా మానుకోవాలంటారు? కంపల్సరీ. ఏదైతే మనం మనిషి అనేవాడు చాలా సెల్ఫిష్‌గా ఉండాలి. హ్మ్. ఎంత సెల్ఫిష్‌గా ఉండాలంటే నాకిదేదన్నా హార్మ్ చేస్తుందని దాన్ని ముట్టకూడదు. అంత సెల్ఫిష్‌గా మనిషి ఉన్నప్పుడే గ్రో అవుతాడు. సో, టీ, కాఫీలు తాగేవాళ్ళేంటంటే మానుకోవాలంతే. అంతకు మించి దానికి ఆల్టర్‌నేటివ్ అంటూ లేదు. ఓకే. ఓకే. మిల్క్ కొంతమందికి అవసరం. సో, ఎవరికంటే ఎవరైతే వీగన్స్ నేను వీగన్స్‌కి గూడా వీగన్ ఈజ్ నాట్ గుడ్. వాళ్ళని గూడా మీట్ తినమంటాను. బట్ వీగన్‌గా ఉండేవాళ్ళు మిల్క్ తాగితే ఏమవుతుందంటే వాళ్ళకి బి12 గాని, విటమిన్ డి3 డెఫిషియన్సీస్ రాకుండా ఉంటాయి. ఇంకోటేంటంటే మిల్క్ అనేది ట్రస్టెడ్ సోర్స్ నుంచి తీసుకోవాలి. ఇంటి పక్కన ఎవరైనా ఆవులు, గేదెలు పెంచేవాళ్ళుంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం మంచిది. అదే విధంగా మనకు అమెజాన్‌లో మిల్క్ టెస్టింగ్ కిట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మనం ఆ కిట్స్ తీసుకొని మనం ఏ మెటీరియల్ దీంట్లో యాడ్ చేసానో ఈజీగా టెస్ట్ చేయొచ్చు. ఓకే. దాంతో పాటు లాక్టోమీటర్ గూడా మనకు అవైలబిలిటీ ఉంది. సో, ఈ టిప్స్ అన్నీ పాటిస్తే ఏంటంటే సో, బెస్ట్. ఫైనల్‌గా చెప్పడం ఏంటంటే అడల్ట్‌కి మిల్క్ అనేది అవసరం లేదు. అది మంచి చేయకపోవడం కాక చెడు చేస్తుంది. సో, ఫస్ట్ ఎవరైతే 5 ఇయర్స్ దాటుతారో వాళ్ళు మిల్క్ మానేయడం అనేది చాలా మంచిది. మిల్క్ తీసుకోవడం వల్ల ఎన్ని నష్టాలున్నాయో యాహ్! చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి.